నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ రోడ్డుపై మంత్రి నారాయణ అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్యే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో 100 అడుగు రోడ్డు నిర్మించామని, అయితే ఆ రోడ్డును కుంచించేలా 200 షాపుల పేరుతో మంత్రి నారాయణ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు పర్వతిరెడ్డి. ఒక మంచి ఆలోచన కూడా ఉంది. ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ వీటన్నింటినీ కూడా పేద ప్రజలకు మనం అందుబాటులోకి తీసుకురావాలా అనే ఒక ఆలోచన మంచిగా ఆయనకు ఉంది. సో అదే క్రమంలో నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఏ విధమైనటువంటి చేంజెస్ ఉండాలా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ఒక మంచి ఆలోచనతో ఆయన కూడా వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆలోచన చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ప్రధానంగా జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని కూడా ఆయనకి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. సో బేసిక్ గా అక్కడ మా ఆలోచన ఏంటంటే పేదవాళ్ళకి షాప్స్ ఇవ్వడం అన్నది మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాం, ఇవ్వాలా. కానీ ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. ఏదైతే అక్కడ ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి ఒక 100 feet రోడ్డుని తయారు చేసుకొని ఆ పక్కన రివిట్మెంట్ అంతా తయారు చేసినామో, ఆ రివిట్మెంట్ కి ఆనుకొని ఏదైతే ఫుట్పాత్ లాగా మనం తయారు చేసినామో ఆ ఫుట్పాత్ మీద 200 బంకులు పెట్టేసి దానికి ముందు ఉండడానికి ఒక 20 అడుగులు, కూర్చోవడానికి ఒక 20 అడుగులు పెట్టి ఇంకా ఆ ముందు పక్క కేవలం ఒక 20 అడుగుల రోడ్డే పెడితే ఆ 20 అడుగుల రోడ్డు మీద టోటల్ గా వెహికల్స్ పార్కింగ్ అంతా కూడా పెట్టేస్తే